నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఖతార్ స్టేట్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ శనివారం అబుదాబిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు హెచ్హెచ్ షేక్ మొహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజా ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. ప్రధానంగా మిడిల్ ఈస్ట్లోని పరిస్థితిని సమీక్షించారు. సమస్యలను ఎదుర్కోవడానికి సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. పలు సమస్యలకు దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందన్న ఏకాభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. తద్వారా శాంతిని కొనసాగించడానికి మరియు ఈ ప్రాంత ప్రజలకు అభివృద్ధి అవకాశాలు పెంచడానికి దోహదపడే అనేక కార్యక్రమాలు సంయుక్తంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారని ఖతార్ అమీర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. మొత్తం 1028 ప్రభుత్వ మరియు సెమీ ప్రభుత్వ సంస్థలు అర్హత కలిగిన సౌదీయేతర ఉద్యోగులను ఎక్స్పెన్షల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ కింద ఆమోదించారు. 3484 ప్రైవేట్ రంగ సంస్థలకు సైతం ఆమోదం తెలిపారు. వీటిల్లో పనిచేసే ఉద్యోగులు కూడా అదే రెసిడెన్సీ కేటగిరీకి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఎక్స్పెన్షల్ టాలెంట్ నివాసం కలిగి ఉన్నవారు, వారి కుటుంబ సభ్యులు అనేక ప్రయోజనాలు పొందుతారు. ప్రవాస మరియు ఆధారపడిన రుసుముల నుంచి మినహాయింపుతో పాటు వీసా లేకుండానే అపరిమిత ఎగ్జిట్ మరియు ఎంట్రీలు వంటి స్పెషల్ అవకాశాలను పొందొచ్చు. రీసెర్చ్ ప్రాధాన్యత స్పెషలైజేషన్లో వర్క్ కాంట్రాక్ట్, కనీస నెలవారీ జీతం SR 14,000, కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. 3 ప్రత్యేక పరిశోధన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. శాస్త్రీయ మరియు ఆరోగ్య సంరక్షణ నిపుణులు ప్రాధాన్యత రంగంలో వర్క్ కాంట్రాక్ట్ కలిగి ఉండాలి. నెలకు కనీసం SR 30,000 సంపాదించాలి. కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. ఇక ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ పరంగా చూస్తే ఇందులో ప్రభుత్వ లేదా సెమీ ప్రభుత్వ సంస్థల్లో మొదటి మరియు రెండవ స్థాయి లీడర్షిప్ స్థానాల్లో ఉండాలి. దరఖాస్తుదారులు నెలకు కనీసం SR 80,000 సంపాదించాలి. వారి యజమాని నుంచి అధికారిక సిఫార్సు లేఖను అందించాలి. రెసిడెన్సీ 5 సంవత్సరాల పాటు మంజూరు చేయబడుతుంది. అర్హత ప్రమాణాలు నెరవేరినట్లయితే కనీసం 30 నెలల తర్వాత శాశ్వత నివాసానికి మారచ్చు. ఇందుకు రుసుము కింద SR 4,000 చెల్లించాలని అధికారులు ప్రకటించారు. ఓ గల్ఫ్ జాతీయుడిని 2.4 మిలియన్ల దిర్హాంలు మోసం చేసిన కేసులో 2 నిందితులకు అప్పీలేట్ కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే వారు అంతకుముందు దిగువ కోర్టులో నిర్దోషులుగా విడుదలయ్యారు. అనంతరం తీర్పుపై అప్పీల్ చేయడంతో తాజాగా వారిని కోర్టు నిందితులుగా పేర్కొంటూ శిక్ష విధించింది. కేసు రికార్డుల ప్రకారం ఎమిరేట్లోని ప్రముఖ వ్యక్తులతో తనకు సంబంధాలున్నాయని, పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇప్పిస్తానని విక్టిమ్ను మోసం చేశారు. వారి మాటలు నమ్మి దిర్హాం 2.4 మిలియన్లను వారు చెప్పిన ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసి మోసపోయారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. టూరిస్టిక్ ఎంటర్ప్రైజ్ కంపెనీ సహకారంతో కువైట్లోని భారత రాయబార కార్యాలయం ఫిబ్రవరి 11న కువైట్లోని అరేబియన్ గల్ఫ్ రోడ్లోని గ్రీన్ ఐలాండ్ బీచ్ ఫ్రంట్లో నిర్వహించిన భారత్ మేళా 2026 విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో కువైట్తో సహా వివిధ దేశాల పౌరులతో సహా భారతీయ సమాజ సభ్యులు, దౌత్యవేత్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. భారత రాయబారి పరిమితా త్రిపాఠి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతదేశ సాంస్కృతిక ప్రదర్శనలు, వంటకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 700 మందికి పైగా కళాకారులు ఇందులో పాల్గొన్నారు. బహ్రెయిన్లోని రాయల్ మెడికల్ సర్వీసెస్ కొత్త అంతర్జాతీయ మైలురాయిని సాధించింది. కింగ్ హమద్ యూనివర్సిటీ హాస్పిటల్ ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీ హాస్పిటల్లో స్థానం సంపాదించింది. ఈ హాస్పిటల్ ప్రపంచవ్యాప్తంగా 73 స్థానంలో నిలిచింది. బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ టాప్ 250 హాస్పిటల్స్ 2026 ర్యాంకింగ్లో భాగంగా ఈ గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపు రాయల్ మెడికల్ సర్వీసెస్ మరియు దాని అనుబంధ వైద్య సంస్థల పెరుగుతున్న స్థాయిని ప్రతిబింబిస్తుందని రాయల్ మెడికల్ సర్వీసెస్ కమాండర్ బ్రిగేడియర్ జనరల్ డాక్టర్ షేక్ ఫహాద్ బిన్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా హర్షం వ్యక్తం చేశారు. వైద్యం, చికిత్స, విద్య మరియు పరిశోధన సేవల్లో మెరుగైన ఫలితాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ నాణ్యతను పెంచడం, వైద్య, విద్య మరియు పరిశోధనను ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా ఆసుపత్రి సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తామని ఆయన అన్నారు. ముంబై నుండి మస్కట్కు శనివారం రాత్రి 11:20 చేరుకోవాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం సాంకేతిక సమస్య కారణంగా చాలా ఆలస్యంగా మరుసటి రోజు ఉదయం 9:20 ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు విమానాశ్రయంలో రాత్రంతా వేచి ఉండాల్సి వచ్చింది. ప్రయాణికులు విమానం దిగి మళ్లీ భద్రతాపరమైన చెకింగ్ చేయించుకోవాలని కోరినట్లు సమాచారం. దీనికి సంబంధించి విమానయాన సంస్థ తీరుపై చాలా మంది ప్రయాణికులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.